హీరో విజయ్ బర్త్డేని అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పొలిటికల్ ఎంట్రీ కన్ఫర్మ్ చేసిన తర్వాత వచ్చిన తొలి బర్త్డే కావడంతో రాజకీయంగా కూడా ఈ సందడి కనిపిస్తోంది. అదే సమయంలో హీరోగా ఇదే ఆఖరి బర్త్డే అయ్యే అవకాశం ఉందని ఫీల్ అవుతున్నారు దళపతి ఫ్యాన్స్. కాలీవుడ్ లో రజనీకాంత్ తర్వాత ఆరెంజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో విజయ్. హిట్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా ప్రతి సినిమాకు భారీ వసూళ్లు సాధించగలిగే మార్కెట్ స్టామినా విజయ్ సొంతం. రీజనల్ మార్కెట్లోనే వరుసగా 6 సార్లు 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ది వన్ అండ్ ఓన్లీ స్టార్ కూడా విజయే. వెండితెర మీద ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నారు. రాజకీయాల్లో కడుగు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన బర్త్డే కావడంతో మరింత స్పెషల్ గా ఫీల్ అవుతున్నారు దళపతి ఫ్యాన్స్. దానికి తోడు ఇది విజయ్ 50వ పుట్టినరోజు కావడంతో సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశారు. ఈ స్పెషల్ డేని దృష్టిలో పెట్టుకుని విజయ్ అప్కమింగ్ మూవీకి సంబంధించిన అప్డేట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా టీమ్ ఒక సర్ప్రైజ్ గ్లిమ్స్ రిలీజ్ చేసింది. ఈ రోజు సాయంత్రం సెకండ్ సింగిల్ ని కూడా రిలీజ్ చేయబోతోంది. ఇక పుట్టినరోజు సందర్భంగా విజయ్ చివరి సినిమాకి సంబంధించి కూడా క్లారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. విజయ్ ఆఖరి సినిమాకి దర్శకుడిగా లోకేష్ కనగరాజ్, కార్తిక్ సుబ్బరాజ్, హెచ్ వినోద్ పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీళ్లలో దళపతి ఎవరికి ఛాన్స్ ఇస్తారో చూడాలి. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధమే లేకుండా వరుసగా సినిమాలు లైన్ లో పెట్టేస్తున్నారు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇటీవల బాలీవుడ్ ఎంట్రీ కోసం చేసిన ప్రయత్నం ఫెయిల్ అవ్వడంతో షార్ట్ గ్యాప్ తీసుకున్న సాయి శ్రీనివాస్ మళ్లీ బిజీ అయిపోతున్నారు. అల్లు అర్జున్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరియర్ స్టార్టింగ్ నుండి భారీ బడ్జెట్ మాస్ యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కెరియర్లో బ్లాక్ బస్టర్ అన్న రేంజ్ హిట్ ఒక్కటి కూడా పడకపోవడంతో స్టార్ ఇమేజ్ అందుకోలేకపోయారు. రీసెంట్ గా ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా పెద్దగా వర్కౌట్ కాలేదు. భారీ ఆశలు పెట్టుకున్న రీమేక్ డిజాస్టర్ అయింది. దీంతో షార్ట్ బ్రేక్ తీసుకున్న బెల్లంకొండ హీరో మళ్లీ టాలీవుడ్ మీద ఫోకస్ చేశారు. వరుస సినిమాలను లైన్లో పెట్టి బిగ్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం టైసన్ నాయుడు వర్క్ లో బిజీగా ఉన్న సాయి శ్రీనివాస్ మరో 2 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చావు కబురు చెల్లగా ఫేమ్ కౌశిక్ దర్శకత్వంలో ఓ సినిమాతో పాటు లుధీర్ అనే కొత్త దర్శకుడితో కూడా ఒక సినిమాకు ఓకే చెప్పారు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా యాక్షన్ ఓరియంటెడ్ కంటెంట్ డ్రివెన్ సబ్జెక్ట్స్ ను పిక్ చేసుకుంటున్నారు. మరి ఈ సినిమాలైనా బెల్లంకొండ హీరోకు సక్సెస్ ఇస్తాయేమో చూడాలి. ఆ మధ్య సౌత్ నార్త్ ఇండస్ట్రీస్ లో సూపర్ ఫామ్ లో కనిపించిన పూజా హెగ్డే సడన్ గా స్లో అయ్యారు. అవకాశాలు తగ్గిపోవడం, వచ్చిన అవకాశాలు చేజారిపోవడంతో అమ్మడి కెరీర్ కష్టాల్లో పడిపోయింది. మళ్ళీ ఇప్పుడిప్పుడే తిరిగి ఫామ్ లోకి వస్తున్న ఈ బ్యూటీ తన నెక్స్ట్ మూవీ విషయంలో మేకర్స్ కి షాక్ ఇస్తున్నారు. ఇంతకీ ఏంటది చూద్దాం. రాధేశ్యామ్ రిలీజ్ కు ముందు కెరియర్ లో మంచి ఫామ్ లో ఉన్నారు పూజా హెగ్డే. కానీ ఆ సినిమా ఫెయిల్యూర్ అరవింద ఆశలు ఆవిరి చేసేసింది. రాధేశ్యామ్ సూపర్ హిట్ అయితే పాన్ ఇండియన్ హీరోయిన్ గా బిజీ అవ్వచ్చు అని భావించిన బుట్టబొమ్మకు షాక్ తగిలింది. ఆ తర్వాత నార్త్ ఆశలన్నీ సల్మాన్ సినిమా కిసీకా భాయ్ కిసీకా జాన్ మీద పెట్టుకున్నారు పూజ. సల్మాన్ మూవీ కూడా బుట్టబొమ్మకు షాక్ ఇచ్చింది. భారీ ఆశలు పెట్టుకున్న భాయ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫెయిల్ అయింది. దీంతో నార్త్ లో పూజా కెరియర్ కు బ్రేకులు పడ్డాయి. అదే సమయంలో సౌత్ లోనూ అవకాశాలు తగ్గిపోవటం, 1-2 ప్రాజెక్ట్స్ చేజారిపోవటంతో ఇక పూజా కెరియర్ ముగిసినట్టే అన్న టాక్ మొదలైంది. ఈ పరిస్థితుల్లో నార్త్ లో దేవా సినిమా అవకాశం రావడంతో ఊపిరి పీల్చుకున్నారు బుట్టబొమ్మ. తాజాగా సౌత్ నుండి కూడా ఓ క్రేజీ ఆఫర్ పూజా హెగ్డే తలుపు తట్టింది. సూర్య హీరోగా కార్తిక్ సుబ్బరాజ్ రూపొందిస్తోన్న సినిమాలో పూజానే హీరోయిన్ గా ఫిక్స్ చేసింది యూనిట్. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఇచ్చారు జిగేల్ రాణి. అసలే అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న టైంలో సూర్య సినిమాలో నటించేందుకు భారీ పేమెంట్ డిమాండ్ చేస్తున్నారు బుట్టబొమ్మ. ఇన్నాళ్ళు తీసుకున్న పారితోషికానికి మించి ఇవ్వాలని కోరుతున్నారట. అయితే సినిమాలో కీలకమైన పాత్ర కావటం, డేట్స్ కూడా ఎక్కువగా కావాల్సి ఉండటంతో అంత పేమెంట్ కూడా ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ గ్లామర్ మామ్స్ మెటర్నిటీ బ్రేక్ ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటున్నారు. ప్రెగ్నెన్సీ, ఆ తర్వాత పిల్లల కోసం ఎక్కువగా ఇంటి దగ్గరే గడపాల్సి రావడంతో ఆ టైంలో తమలోని కొత్త టాలెంట్ ని బయటకు తీస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు క్యూట్ బ్యూటీ ఆలియా భట్. ఈ మధ్య అమ్మ పోస్ట్ కు ప్రమోట్ అయిన ఆలియా భట్ ఫ్యామిలీ అండ్ ప్రొఫెషనల్ కెరియర్స్ ను పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తున్నారు. నటిగా కొనసాగుతూనే రచయిత్రిగానూ మారారు. ప్రతిరోజు రాహా కోసం కథ చెప్పడం అలవాటు చేసుకున్న ఆలియా భట్ చిన్నారుల కోసం ఏకంగా ఓ కథల పుస్తకాన్నే రాశారు. బుక్ రాసే విషయంలో రాహా ఇన్ఫ్లుయెన్స్ తన మీద చాలా ఉందన్నారు ఆలియా భట్.
అందుకే బుక్ ప్రింటింగ్ కు వెళ్లే ముందు కూడా అందులో చాలా మార్పులు చేశానని చెప్పారు. ఓ అమ్మగా తాను రాసిన ఈ బుక్ చిన్నారులకు ఖచ్చితంగా నచ్చుతుందంటున్నారు అలియా. గతంలో గ్లామర్ స్టార్ కరీనా కపూర్ కూడా రైటర్ అవతారం ఎత్తారు. తన ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ తో ప్రెగ్నెన్సీ బైబిల్ అనే బుక్ రాసి రిలీజ్ చేశారు. అలియా అలా కాకుండా కాస్త బోల్డ్ గా ట్రై చేశారు కరీనా. ఈ బుక్ లో ప్రెగ్నెన్సీ గురించే కాదు, సెక్స్ అండ్ సెక్షువల్ డిజైర్స్ గురించి కూడా ఓపెన్ గా డిస్కస్ చేశారు. ప్రెగ్నెన్సీ అనేది కామన్ విషయమే, అయినా మన కల్చర్లో ఎందుకు ఈ విషయాన్ని కర్టన్స్ వెనుక దాచిపెడుతున్నారో అర్థం కాలేదన్నారు కరీనా. అందుకే నేను ఆ విషయం గురించి ఓపెన్ గా మాట్లాడాలనుకున్నా. అదే విషయాన్ని నా బుక్ లో కూడా రాశా అంటూ బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు ఈ సీనియర్ బ్యూటీ. బీ టౌన్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీస్ ఇప్పుడు సౌత్ సినిమాలో కూడా సత్తా చూపించాలి అనుకుంటున్నారు. క్రేజీ ప్రాజెక్ట్స్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైపోవాలనుకుంటున్నారు. అయితే ఈ విషయంలో సక్సెస్ అవుతున్న వాళ్ల సంఖ్య మాత్రం నామినల్ గానే ఉంది. రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ లో కాస్త ఎక్కువగా వినిపిస్తున్న పేరు సాక్షి వైద్య. ఏజెంట్ సినిమాతో సౌత్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన గాంధీవధారి అర్చనలో హీరోయిన్ గా నటించారు. ఈ 2 సినిమాలు డిజాస్టర్ కావడంతో సాక్షికి బ్రేక్ రాలేదు. ప్రస్తుతం శర్వా 37 మీద ఆశలు పెట్టుకున్నారు ఈ బ్యూటీ. పాన్ ఇండియా మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్ తో టాలీవుడ్ కు పరిచయమైన నార్త్ బ్యూటీ మానుషి చిల్లర్. భారీ ఆశలతో తెలుగు మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ బ్యూటీకి ఆశించిన ఫలితం రాలేదు. దీంతో సౌత్ ఆశలు పక్కన పెట్టేసి బాలీవుడ్ మీద దృష్టి పెట్టారు మానుషి. స్టార్ కిడ్ సాయి మంజ్రేకర్ కూడా సౌత్ సినిమాతో మింగిల్ అయ్యేందుకు కష్టపడుతున్నారు. సల్మాన్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తెలుగులో గని, మేజర్ సినిమాలో నటించారు. అయితే ఈ సినిమాలేవి ఆమె కెరియర్ కు ప్లస్ అవ్వలేదు. అయినా సరే డౌన్ సౌత్ లో బిగ్ బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ బ్యూటీ. లైగర్ సినిమాతో సౌత్ ఆడియన్స్ కు పరిచయమైన అనన్య ఆశలు కూడా నెరవేరలేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన లైగర్ దారుణంగా ఫెయిల్ అవ్వడంతో తొలి సినిమా తరువాతే సౌత్ కు గుడ్ బై చెప్పేశారు అనన్య. సో ఫ్రెండ్స్, చూసారుగా ఇవి వాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.